వారాహి నవరాత్రుల సందర్భంగా వేద విజ్ఞాన ప్రతిష్టానం ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న ప్రతిష్టాన కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం వారాహి హోమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ పసుపులూరి ఫణిశర్మ జ్యోతి ప్రజ్వలన చేసి వారాహి నవరాత్రి విశేష పూజలను ప్రారంభించారు. దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో హోమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులూరి ఫణిశర్మ మాట్లాడుతూ వారాహి అమ్మవారి పూజలు మరియు హోమాలలో పాల్గొన్న ప్రతి భక్తునికి విశేష అనుగ్రహంతో అన్ని శుభాలు కలుగుతాయన్నారు. ప్రతిష్టాన ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా విశేష హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏడాదిలో వచ్చే 4 నవరాత్రుల తాలూకు విశేష పూజా కార్యక్రమాలు భక్తుల చేత జరిపిస్తూ ఆయా దేవతామూర్తుల అనుగ్రహాలను పొందే విధంగా కృషి చేస్తున్నామని ఫణిశర్మ చెప్పారు. ప్రతిష్టానం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు స్వర్గీయ శ్రీ విద్యా పాదుక చెరుకుపల్లి లక్ష్మీ నృసింహశర్మ ఆశయాలకు అనుగుణంగా హోమాది విశేష పూజా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ వారాహి నవరాత్రులు హోమాల్లో పాల్గొనే ప్రతి భక్తునికి అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆయురారోగ్యాలు తప్పక కలుగుతాయని చెప్పారు. తొలి రోజు ప్రసాద్ సేవ కార్యక్రమాన్ని సత్యదేవ మందిర నిర్వాహకులు శ్రీమతి యాతగిరి తుంగమణి జరిపించారు. కార్యక్రమంలో డాక్టర్ పరశురామ్, సత్యబాబు, రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సంవత్సరానికి వచ్చే ప్రతి 4 నవరాత్రులలో అంటే చైత్రమాసంలో 1 నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో శర నవరాత్రులు, అలాగే మనకి మాఘమాసంలో వచ్చే శారదా నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, ఈ 4 నవరాత్రులు హోమం చేస్తున్నాం. అలాగే ప్రతి పౌర్ణమి హోమం చేస్తున్నాము. ఆ సందర్భంగా ఆషాఢ మాసం ప్రారంభం కాబట్టి ఈరోజు వారాహి నవరాత్రుల్లో మొదటి రోజుగా హోమం చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రపంచం అందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంటారు. అందరికీ శత్రు భయం పోతుంది. ఏమైనా ఇబ్బందులున్నా కోరిక